పోయిన వారంలో ప్రకటన 3:10లో చెప్పండి మాట ప్రకారంగా శోధనలో కాపాడుతాను అన్నాడు దేవుడు. శోధనలో ఎలా కాపాడుతాడో మనం నేర్చుకున్నాం. శోధనలో మనం కాపాడబడాలంటే సంఘం అంతా కూడా ఐక్యతతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. సంఘములో ఐక్యత దెబ్బతిని అనైక్యత వచ్చినప్పుడు నష్టపోయారు. విడివిడిగా వాళ్ళు ఏం సాధించలేక నిస్సహాయులుగా, నిష్ప్రయోజకులుగా తయారైపోయారు. కాబట్టి సంఘానికి ఐక్యత కావాలనే విషయాన్ని పోయిన వారంలో మనం నేర్చుకున్నాం. ఇంకొక మాట కూడా మాట దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు, కుమార్తెలు అవుతారని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ మనం రెండవ మాటగా మనం గమనించినట్లయితే శ్రమల్ని దేవుడు అనుమతిస్తాడా? అనుమతించడా? ఆ? అనుమతిస్తాడు. కొన్నిసార్లు మన అవిధేయతలను బట్టి, మన తప్పిదాలను బట్టి కూడా శ్రమలు వస్తుంటాయి. తప్పిదాలను బట్టి వచ్చే శ్రమల్లో మన తప్పిదాలు తెలుసుకొని సరిచేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనకు రోగాలు, జరాలు, జలుబులు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా సైతాను వల్ల వచ్చిన శ్రమని, దేవుడి వల్ల వచ్చిన శ్రమని కాదు. శరీరంతో ఉన్నాము, తప్పిదాలను బట్టి కూడా మనం చేయాల్సిన జాగ్రత్తలు చేయక కూడా ఇట్లాంటి బలహీనతలు కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు అనుమతించే శ్రమలు మనల్ని హెచ్చించాలని, ఆశీర్వదించాలని, గొప్ప చేయాలని కూడా అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనం తప్పులు చేసినప్పుడు సరిచేసే దానికి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ఆదికాండం 39వ అధ్యాయము 3 నుంచి అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుష్యులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి, అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకునెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయానెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యోసేపు పొతీఫరు ఇంట్లో ఉన్నాడు. పొతీఫరు ఇంట్లో దాసుడుగా చేరినప్పటికీ మరి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుని ఆశీర్వాదం ఆయనకుంది కాబట్టి, ఆయన చేసిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి యజమానుడు ఆయన్ని దాసును ఖండించి ఒక మేనేజర్ మరిగా ఆ కుటుంబంలో మొత్తం మెయింటైన్ చేసే స్థితిలోకి ఆయన్ని హెచ్చించాడు. హెచ్చించబడిన తర్వాత ఆ ఇంటి బాధ్యత అంతా కూడా యోసేపే గమనించేవాడు. అయితే ఒకరోజు ఆ ఇంటి యజమానురాలు యోసేపుని దినదినము శోధిస్తూ ఉంది. దినదినము శోధిస్తూ ఉంది. మరి పాపం చేసి దానికి ప్రేరేపిస్తూ ఉంది. అయితే దేవునిలో భయభక్తులు కలిగినటువంటి యోసేపు ఆమెను మరి ఆమె చెప్పేదానికి ఒప్పుకోకుండా తప్పించుకొని తిరిగిపోతున్నప్పుడు ఒకసారి ఆ గదిలో ఎవ్వరూ లేనప్పుడు ఆమె యోసేపుని పట్టుకొని తనతో పాపానికి ప్రేరేపించినప్పుడు యోసేపు ఏం చేశాడు? పరిగెత్తి పారిపోతాడు. పారిపోయేటప్పుడు తన వస్త్రం ఆ చేతిలో దొరికిపోతా ఉంది. ఆమె చేతిలోకి దొరికిన వస్త్రాన్ని చూయించి తన ఇంట్లో వాళ్ళందరినీ కేకలేసి పిలిచింది. మన ఇంటికి ఆయన వచ్చి ఇట్లాంటి వాడిని తీసుకొని వచ్చాడు, వీడు నాతో పాపం చేసే దానికి నా మీదకి వచ్చినప్పుడు నేను అరవంగాల్ని పారిపోయాడు, ఇదిగో వస్త్రం అంటే పక్కా యోసేపు వస్త్రం అందరికీ తెలిసిపోయింది. పాపం చేసాడంటే ఇక నమ్మకుండా ఎవరు పోతారు? పైపెచ్చు యజమానురాలే చెప్తుంది ఇలా యోసేపు ఇలాంటి దుర్మార్గం చేశాడని. అందరూ కూడా అవమానిస్తున్నారు. ఒరేయ్,
నీకు నమ్మినటువంటి వాళ్ళకి ఇలాంటి మోసం చేస్తావా? ఇలాంటి దుర్మార్గం చేస్తావా? అనని వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. పైపెచ్చు నువ్వు భక్తిగా ఉండేవోడివి. నీ భక్తి ఇలాంటి నామర్దపు భక్తి అనని వాళ్ళందరూ కూడా అపహాసిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు ఒక యథార్థవంతుని హృదయం ఎంతగా బద్దలై ఉంటుందో, ఎంతగా కుంగిపోయి ఉంటుందో, ఎంతగా నలిగిపోయి ఉంటుందో పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు తను నిర్దోషినని ఏమాత్రం నిరూపించుకునే దానికి అవకాశం లేనే లేదు. అవకాశం లేదు. తను చెప్పినా ఎవ్వరు వినరు. దేవుని బిడ్డలారా, మనం కొంచెం భక్తి చేస్తే, దేవా నువ్వు నాకు ఇట్లెందుకు అనుమతించావు? నాకు ఇదెందుకు సహాయం చేయలేదు? అదెందుకు ఆదుకోలేదు? అని మనం పదే పదే దేవుణ్ణి ప్రశ్నిస్తుంటాం. యేసేపు జీవితంలో ఆయన ఎన్ని విధాలుగా యోగ్యుడు అనంటే, ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు, భక్తిపరుడు, భయభక్తులు కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఎన్ని విషయాల్లో యోగ్యుడో ఆయన. అంత యోగ్యత కలిగినటువంటి యేసేపు ఈరోజు ప్రశ్నించడం వల్ల నిందకు తట్టుకోలేకపోతున్నాడు. మరి యజమాని వచ్చిందాకా ఉండింది. యజమానికి కూడా ఇలాంటి మరి సాక్ష్యాన్ని, ఆయన వస్త్రాన్ని చూయించినప్పుడు యజమాని ఇంకా ఎంత కోప్పడి ఉంటాడు. పైపెచ్చు యజమాని ఎవరో తెలుసా? రాజదేహ సంరక్షకుని అధిపతి ఆయన. అంటే రాజుకి శరీరానికి ఏమి నష్టం రాకుండా జాగ్రత్త చేయగలిగిన బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి అతను. మరి ఇక అంత పవర్ఫుల్ పోస్ట్లో ఉండే వ్యక్తి తన భార్యను ఒక వ్యక్తి నిందించాడు, అవమానపరిచాడంటే ఎంత ఊరికే వదిలుంటాడా? ఆయన ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎంత క్రూరంగా హింసించారో పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. కానీ దేవుని బిడ్డలారా, అతని ఖైదీలు మరి రాజు ఖైదీలు బంధించబడి చెరసాల్లో వేశారు. ఆయన గొలుసులతో కట్టేశారు. మనకు 105వ కీర్తన 18వ వచనంలో అక్కడ రాయబడిన ఒక మాట ఏందో తెలుసా? సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతన్ని బాధించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంకెళ్ళ చేత నొప్పించారు, ఇనుము బాధించింది. కానీ మనుషులు ఎంత బాధించారో మనకు అక్కడ వాక్యంలో లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనుషులు కొట్టిన దెబ్బల కంటే మనుషులు ఆ బాధ కంటే ఏది ఎక్కువ బాధగా ఉంది? ఒక భయంకరమైన నిందను, అవమానాన్ని ఘోరంగా వాళ్ళు హింసించటం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యోగ్యుడు తప్పిదము చేసి మరి శిక్ష అనుభవిస్తే పెద్దగా బాధపడాల్సిన పని లేదు. కానీ ఒక యోగ్యుడు ఇలాంటి అవమానాన్ని, నిందను భరిస్తున్నప్పుడు ఎంతగా కుంగిపోయి ఉంటాడో, ఎంతగా ఆయన నలిగిపోయి ఉంటాడో మనకు అర్థమైపోతుంది. అందుకనే మనం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా ఉంది. హన్నా కూడా సవతి పోరుతో కుంగిపోయింది, అవమానించబడుతుంది, తట్టుకోలేకపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దావీదు కూడా ఆయన అవమానాన్ని ఎదుర్కొనేటప్పుడు అన్న మాటలు మనకు వాక్యంలో ఏం చెప్తుంది తెలుసా? కీర్తనలో 69:20లో వారి కొరకు కనిపెట్టుకొంటిని కాని ఎవరునూ లేకపోయిరి. దేవుని ఓదార్చు ఉమ్, ఉమ్. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కాని ఎవరునూ కానరారైరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ భక్తుని జీవితంలో ఆయన ఎంతగా కుంగిపోయి ఉన్నాడో మనకి ఏమర్థమవుతుందంటే, ఆయన నిందకు నా హృదయం బద్దలైపోయింది. హృదయమే బద్దలైపోయింది, బహుగా కృషించిపోయి ఉన్నాడు. ఎలాంటప్పుడు ఓదార్చే వారి కొరకు, కరుణించే వారి కొరకు కనిపెడితే ఎవ్వరు కూడా కనపట్ల. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఒక నిందకు హృదయం ఎంత బద్దలైపోతుంది, ఎంతగా నలిగిపోతుందో ఇక్కడ మనకు అర్థం అయిపోతుంది. అయితే నిందించబడినప్పుడు ఇంకొక మాట, యోబు గ్రంథం 27లో 27:6. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్నెదిరించు వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక. ప్రైలాడు, హల్లెలూయా. ఒక గొప్ప సత్యాన్ని యోబు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, నేను నీతిని
గట్టిగా పట్టుకొని ఉన్నా, నీతిగా నడుచుకుంటున్నా నేను. నా ప్రవర్తన అంతటి మీద నా హృదయం నొప్పించదు. అంటే మన హృదయంలో మనం దోషారోపణ చేస్తుంది. నేను తప్పు చేసి ఈరోజు పైకి ఎంత నీతిగా మాట్లాడినా మనలో దేవుడు పెట్టినటువంటి హృదయం ఏం చేస్తుందంటే, నీవు నీతి తప్పినోడివి, మాటలేందిరా ఇంత ఎక్స్ట్రా మాట్లాడతావు అని మన హృదయం మనల్ని నిందిస్తూ ఉంది. కానీ అందుకని ఇక్కడ భక్తుడైన ఇక్కడ అంటాడు, యోబు అంటాడు, నా నీతిని నేను విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. మనుషులు ఏలెత్తి చూపిస్తా ఉన్నారు, మనుషులు నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, కానీ నా హృదయం చెప్తుంది, నువ్వు యోగ్యుడివి, నువ్వే తప్పిదం చేయలా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, మరి అందరూ నన్ను తప్పు చేశానని మనుషులందరూ నిందిస్తున్నారు, నేను తప్పు చేశానన్న విషయం నా హృదయం కూడా ఒప్పుకోవట్లా. నా హృదయం ఒప్పుకోవట్లా, పైనుంచి దేవుడు కూడా ఒప్పుకోవట్లే. నేను తప్పు చేయకపోయినా వీళ్ళందరూ ఎందుకు ఏలెత్తి చూపిస్తున్నారు, అంటే నాకు తెలియని తప్పు వాళ్ళందరికీ అట్ట తెలిసింది అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంటే తప్పు చేస్తే నాకు అర్థమవుతుంది కదా, నాకు తప్పు చేసేనన్ని పరిస్థితి నా హృదయం చెప్పట్లా, నేను చేయలేదు, నా దేవుడు కూడా చెప్పట్లేదు నేను తప్పు చేశానని. కానీ వీళ్ళందరికీ నువ్వు తప్పు చేసావు అని ఏలెత్తి చూపిస్తున్నారు అంటాడు ఇక్కడ. అందుకని మన యోబు గారు అంటాడు, నేను నీతిని విడవకుండా గట్టిగా పట్టుకున్నా, నా హృదయం నన్ను నిందించటం వల్ల, నువ్వు తప్పు చేసావన్న విషయం నిందించటం వల్ల. అయితే ఎవరు నన్ను నిందిస్తున్నారు? నిందించే వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురు, నన్ను ఎదిరించే వాళ్ళు నీతి లేని వారుగా కనబడతారు. వాళ్ళల్లో నీతి లేదు కాబట్టి నన్ను నీతి లేనివాడుగా ట్రీట్ చేస్తున్నారు. ఒక ఆఫీసులో ఎవరైతే నీతిగా ఉంటాడో, యథార్థంగా ఉంటాడో, మిగతా వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, పలానోడు వాడు లంచగొండి, పలానోడు దుర్మార్గుడు, పలానోడు వాడు తాగుబోతు, తిరుగుబోతు, ఇలాంటి నిందించే వాళ్ళు ఎవరు? నీతి లేని వాళ్ళు తప్పులు చేస్తూ నిందను యువతరుల మీదకి వేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే అంటాడు కదా, దొంగని వాడు దొంగే అరెస్తుంటే ఆడ నీతివంతుని మీద వాడు ముద్ర వేసేస్తాడు, ఈడు దొంగోడు అని, వాడేం కాదు. అట్లాంటి పరిస్థితి ఈ రోజు లోకంలో ఉంది. అందుకే యోబు చాలా స్పష్టంగా అంటాడు, నన్ను ఎదిరించే వాళ్ళు, నన్ను ఏలెత్తి చూపి అవమానించే వాళ్ళు ఎవరంటే వాళ్ళు నీతి లేని వారు కాబట్టి నన్ను నీతి లేని వాడుగా నన్ను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు అని చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. రే దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరి జీవితంలోనైనా ఒకవేళ నిందను ఎదుర్కొంటుంటే, అవమానాన్ని ఎదుర్కొంటుంటే, హృదయం నొచ్చుకుంటుంటే, బాధను అనిపిస్తూ ఉంటే, నీవు నిందించబడేదానికి నీలో ఏ తప్పిదం లేదని ఒక పక్క నీ హృదయం ఘోషిస్తూ ఉంటే, మనుషులు ఏలెత్తి చూపిస్తున్నప్పుడు మనం ఏమి దాన్ని ప్రూవ్ చేసుకునే దానికి వీలు కాదు. ఒకానొక సందర్భంలో నేను కూడా ఒక నిందను ఎదుర్కొనేటప్పుడు ఎలా రుజువు చేయగలము? ఏమి చేయలేము. కేవలం దేవునికి మొర్ర పెట్టడం తప్ప, దేవునికి మనల్ని మనం అప్పగించుకోవటం తప్ప, ప్రభువుకి ప్రార్థన చేయటం తప్ప ఏది చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఒకవేళ ఎవరి జీవితంలోనైనా ఈరోజు ఉంటే, ఆనాడు వాళ్ళని ఆదరించిన దేవుడు, ఆనాడు వాళ్ళని ఆదుకొని కన్నీరు తుడిచిన దేవుడు, ఈరోజు ఎవరి జీవితంలో అయినా నిందను ఎదుర్కొంటుంటే, అవమానాన్ని ఎదుర్కొంటుంటే, ఈ రోజుకి సజీవుడు వాళ్ళ జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మన జీవితంలో కూడా ఆయన అద్భుత కార్యాన్ని జరిగిస్తున్నాడు. అందుకనే మనకు యెషయా గ్రంథం 25:8 అన్నాడు, మరణము ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. 25:8 అక్కడ అన్న మాట ఏంటంటే, నీ నిందను తీసేస్తాడు, నీ అవమానాన్ని ఆయన తీసేస్తానని చెప్పి చాలా స్పష్టం చేస్తా ఉన్నాడు. ఇంకా కూడా ప్రభు ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడు, 51:7 యెషయా గ్రంథం, నా బోధను హృదయమందుంచుకున్నవా జనులారా,
ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభువు మాట్లాడిన స్పష్టమైన మాటలు ఏందో తెలుసా? నీతిని అనుసరిస్తున్న వార్లారా నా మాటిను, నా వాక్యాన్ని హృదయమందుంచుకున్న వార్లారా ఆలకించు. మనుషులు పెట్టే నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడద్దు. వాళ్ళని బట్టి నువ్వెందుకు దిగులు పడతావు? వాళ్ళు అవమానించారని నువ్వెందుకు కుంగిలిపోతావు? మనుషులు, మన కళ్ళ ముందు మనుషులు ఉన్నారు, మనము మనుషులమే కాబట్టి వాళ్ళు మనల్ని నిందించినప్పుడు, అవమానంగా మాట్లాడినప్పుడు, ఏలెత్తి చూపుతున్నప్పుడు కుంగిపోవటం, నలిగిపోవటం అనేది మన కళ్ళ ముందు ఉంటుంది. అయితే ప్రభు అంటాడు, హృదయాన్ని ఎరిగిన ప్రభు అంటాడు, ఆయన నా నీతిని నువ్వు అనుసరిస్తున్నావు నాకు తెలుసు, నా వాక్యం నీ హృదయంలో ఉంది నాకు తెలుసు, కాబట్టి వాళ్ళు పెట్టే నిందకు నువ్వు భయపడొద్దు, వాళ్ళు చేస్తున్న అవమానాన్ని బట్టి నువ్వేవి దిగులు పడొద్దని ఈరోజు చాలా స్పష్టంగా ప్రభువు తెలియజేస్తున్నాడు. అయితే ఇంకొక మాట కూడా అక్కడ ఏమంటాడనంటే 61 యెషయా 61:7 ఈ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ రోజు నువ్వు అవమానాన్ని ఎదుర్కొంటున్నావు కదా, ఈ రోజు నువ్వు నిందను ఎదుర్కొంటున్నావు కదా, చెయ్యని తప్పిదానానికి ఈరోజు నలిగి ఉంటున్నావు కదా, మీ అవమానానికి రెట్టింపు ఘనతనంతారు. రేపు ఈ అవమానానికి ప్రతిఫలంగా మీకు రెట్టింపు ఘనతనంతారు. నిందకు ప్రతిగా మీరు పొందిన భాగం అనుభవించి సంతోషిస్తారు. నిత్య ఆనందం మీకు వస్తుందనని ప్రభువు తేట తెల్లం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హెచ్చించబడిన వారి జీవితాల్లో చాలా మందిని మనం గమనిస్తే నిందించబడకుండా, అవమానించబడకుండా గొప్ప ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎవరూ లేరు. గొప్ప ఆశీర్వాదం పొందిన వారందరూ కూడా వాళ్ళు ఉత్త పుణ్యానికి నిర్హేతుకంగా నన్ను ద్వేషించిరి అన్న దాని ప్రకారంగా అనేక మంది అనవసరంగా నిందించబడిన వాళ్ళు, అవమానించబడిన వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే అలాంటి నిందను సంతోషంగా భరించినప్పుడు, నిందించబడేటప్పుడు ప్రభువుకి వాళ్ళను వాళ్ళు సజీవ యాగంగా అప్పగించుకున్నప్పుడు ప్రభు అంటాడు, మీ అవమానానికి నేను రెట్టింపు ఘనతను మీకు కలిగిస్తాను, నిందకు మీరు ప్రతిఫలంగా సంతోషిస్తారు, నిత్య ఆనందం మీ జీవితాల్లో ఉంటుంది అనని ప్రభువు తేటతెల్లం చేస్తూ ఇంకొక మాట కూడా ఆయన అంటాడు. యెషయా గ్రంథం 3:10-11 మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు, దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, మీకు ఈరోజు నిందించబడిన వాళ్ళకి ప్రతిఫలాన్ని మీకు ఖచ్చితంగా కలిగిస్తానన్నాడు. అందుకని కలిగిస్తానని ఊరుకోవట్లేదు. ఇక్కడ మనకు 3:10 మీకు మేలు కలుగుతుంది. ఈరోజు నిందించబడి, మీకు ఈరోజు అవమానించబడి మీకు మేలు కలుగుతుంది, నీతిమంతులతో నువ్వు చెప్పు అనని దేవుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అదే విధంగా తమ క్రియలు ఫలాన్ని, తమ యోగ్యులైనప్పటికీ నొచ్చుకున్నారు కదా, బాధించబడ్డారు కదా, దాని ఫలాన్ని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. అదే సమయంలో దుష్టులుగా ఉండి మిమ్మల్ని నిందించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారని చాలా స్పష్టంగా ఇక్కడ తేట తెల్లం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపి మనతో ఉన్న దేవుడు. మనం ఎదుర్కొనే ఈ నింద, అవమానం, దీన్ని బట్టి ఎవరు కుంగిపోని అవసరం లేదు. కానీ దానికి రెట్టింపు ఘనత కలిగినప్పుడు, ప్రతిఫలాన్ని మనకు వచ్చినప్పుడు, దాన్ని కలిగే సంతోషాన్ని బట్టి మీరు ఆనందిస్తారు, గంతులు వేస్తారని ప్రభువు తేట తెల్లం చేస్తున్నాడు. యేసేపు జీవితంలో దేవుడు ఈరోజు శ్రమను ఎదుర్కొంటున్నాడు, అవమానాన్ని, నిందని ఎదుర్కొంటున్నాడు. యేసేపు జీవితంలో అయితే ఇంకొక గొప్ప కార్యం ఏందో తెలుసా? 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయంలో ఈరోజు యజమాని ఆయన్ని రాజు ఖైదీలు వేసి చెరసాల్లో వేశాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే
21. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకమంతా మనుషులంతా నిందిస్తున్నారు. పొత్తిఫరు అవమానకరంగా నిందించి శిక్షించాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? యోసేపుతో ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, యోసేపుకు తోడై ఉన్న దేవుడు శ్రమనెందుకు అనుమతించాడు? యోసేపుకు అర్థమైనా అర్థం కాకపోయినా యోసేపు జీవితంలో కలిగిన ప్రతి సందర్భంలో దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడు. ఇప్పుడు అన్నలు ముందు యోసేపును ఒంటరిగా చూసినప్పుడు ఏమనుకున్నారు? అరే, కళ్ళగనేవాడు వస్తున్నాడు రా, వాడిని మనం చంపేసి గుంట్లో పడేద్దాము, అప్పుడు వాడు మనకు అధిపతి ఎలా అవుతాడో అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఆలోచించినటువంటి వాళ్ళు యోసేపు దగ్గరకు రాగానే మరి వాళ్ళల్లో పెద్దన్న అయినటువంటి రూబేన్ ఏం చేశాడు? అరే, వాడు మన తమ్ముడు కదా, మన తమ్ముడిని మనం ఇలా చేయటం బాగలేదు, కాబట్టి మన తమ్ముడు కాబట్టి వాడిని చంపేయకుండా మనం గుంటలో వేసేద్దాం అన్నారు. ఏది బెస్ట్? చంపేయటం బెస్టా, గుంటలో వేయటం బెస్టా? అంటే ఆ మరణాన్ని కొంత పోస్ట్ పోన్ చేసినట్లే కదా. ఇప్పుడు అన్నలంతా ఏకంగా మాట్లాడుకొని చంపాలనుకున్నప్పుడు వాళ్ళల్లో పెద్దన్నకి దేవుడు ప్రేరేపించాడు. అందుకని మరణాన్ని పోస్ట్ పోన్ చేసి అక్కడ మరణించకుండా గుంటలో పడేదానికి కారణమయ్యాడు. దేవుడు అక్కడ కార్యం చేశాడు. రెండోది, వాళ్ళ చివరి ఆ తమ్ముడు ఆయన యోధా కాసేపటికి మళ్ళా అన్నాడు, అరే మన తమ్ముడు కదా వాడు, మన తమ్ముడిని గుంటలో వేస్తే మనకేం వస్తుందరా, అదిగో ఐగుప్తులు వస్తున్నారు, వాళ్ళకి అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయని అంటే మిగతా వాళ్ళందరూ తలూపి అమ్మేశారు. దేవుని పెట్టారు, ఇవన్నీ దేవుని కార్యం కదా. దేవుడు మనకు శ్రమకు అనుమతించిందే మనకు కనిపిస్తుంది, కానీ ఆ శ్రమ వెనకాల ఆయన ఎంత అద్భుత కార్యం చేస్తాడో, ఎంతగా ఆదుకుంటాడు, ఎంతగా పరిస్థితులను ఆయన స్వాధిలో ఉంచుకుంటాడో మన ఊహకి అందదది. కాబట్టి ఇవన్నీ కూడా మన ఊహకు అందదు, మన జ్ఞానానికి చాలదు. దేవుడు ఎందుకు అనుమతించాలని అనొద్దు. దేవుడు అనుమతించిన, దేవుడు జరిగించిన గొప్ప కార్యం ఎంత గొప్పదో, దేవుడు ఆదుకోబట్టే ఈరోజు సజీవంగా, క్షేమంగా, నెమ్మదిగా మనం ఉన్నామనేది మనకు అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ చదవబడినటువంటి మాటలు గమనిస్తే, యోసేపుని తీసుకొని వచ్చి చెరసాల్లో వేస్తే చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షం కలిగిందంట. చెరసాల్లో యోసేపు వేయబడింది ఏమని? పొతీఫరు భార్యని అతను నిందించాడని, అవమానపరిచాడని నెపాన్ని మోపి చెరసాల్లో వేసిన ఖైదీకి మరి చెరసాల బాధ్యతలన్నీ అప్పగించబడి వాళ్ళందరి మీద అధిపతిగా ఉన్నాడేంటి? దేవుని బిడ్డలారా, దేవుడు చెరసాల్లో కూడా యోసేపుకు తోడుగా ఉన్నాడంట. ఎందుకు? మరి శ్రమను అనుమతించాడు. శ్రమను అనుమతించినప్పటికీ నాకు ఎందుకు ప్రభువా, నేను నీతిమంతుడినైతే, నేను యథార్థవంతుడినైతే, నేను భక్తిగా ఉంటే నాకు ఇలాంటి శ్రమలా కుంగిపోలేదు, దేవుణ్ణి నిందించలేదు. కానీ దేవుని బిడ్డలారా, జరిగే ప్రతి వాటిని కూడా దేవుడు చేస్తున్న అద్భుతాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించగలిగాడు. కాబట్టే ఈరోజు ఆయన పొతీఫరింట్లో బానిసగా ఉంటే ఆయనతో ఉన్న దేవుడు ఈరోజు చెరసాల్లో వేయబడినప్పటికీ చెరసాల్లో కూడా దేవుడు అంటే మనకి ఏమర్థం అవుతుంది? నువ్వు నేను నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నడుచుకునే వాళ్ళం అయితే మనం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడు. మనం ఏం చేస్తున్నా మన పక్షంగా ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన మనతో ఉంటుంది. ఎవరికి? నీతి, యథార్థత, పరిశుద్ధత, ఇవన్నీ కూడా దేవుని గుణలక్షణాలు. ఇలాంటి జీవితం ఎవరికైతే ఉంటుందో, కానీ శ్రమ అనుమతించినప్పటికీ ఆ శ్రమల్లో, అందుకే వాక్యం సామెతలు ఏమంటాడు? నీతిమంతుని కలుగు శ్రమలు అనేకం, వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు దేవుడు మనకు అనుమతించే శ్రమలు పెద్ద శ్రమలే. పెద్ద శ్రమలైతేనేమి దేవుడు విడిపిస్తున్నాడు. అంతవరకు చాలు కదా. మా అన్న ఒకసారి అన్నాడు నన్ను,
ఏంది మాటి మాటికి ఏదో ఒక శ్రమ వస్తానే ఉంది అన్నాడు. జవాబు ఏముంది నాకు? మా అన్న అడిగినప్పుడు నేనేమి జవాబు చెప్పలేకపోయినా. కానీ మా ఆఫీసులో ఓడు ఒకడు చెప్పాడు నాతో. ఏమో తెలుసా? సార్ మీకు శ్రమలో ఏదో రోగాలొస్తాయి. అవి వచ్చిన వెంటనే తగ్గిపోతాయి. మాకు రోగం వస్తే మాకు తగ్గనే తగ్గదన్నాడు. ఎంత సత్యం చెప్పాడురా వీడు అనుకున్నా నేను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ రాని మానవుడు ఎవడూ లేడు. కష్టాలు లేని పరిస్థితులు ఎవ్వడికి లేదు గాని, విడిపించగలిగినటువంటి దేవుడు, ఆదుకోగలిగిన దేవుడు, మన పక్షంగా తన కార్యాన్ని మరొక అద్భుతం ద్వారా నిరూపించగల దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు ఎంతైనా మనం రుణస్థులమే ఆయనకి. ఎందుకంటే మనము ఇలాంటి భయంకరమైన శ్రమలో నుంచి తప్పించబడటం అనేది దేవుని ఉచితమైన కృపే అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు జీవితంలో దేవుడు ఎలాంటి శ్రమను ఒక భయంకరమైన శ్రమ ఇది. కేవలం దేవుడి అనుమతించినటువంటి శ్రమ. దేవుడు అనుమతించిన శ్రమని ఎందుకన్నాం? భయంకరమైన శ్రమని ఎందుకన్నాము అని అంటే, యేసేపు నిండు యవనస్తుడు. పరిశుద్ధ వాక్యం మనకు చెప్తుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారన్నారు. తొట్టిల్లే వయసులో యేసేపు ఉన్నాడు. తొట్టిల్లే పరిస్థితుల్లో అక్కడ యజమానురాలు ఒక్కటే ఉంది. ఆమె ప్రేరేపిస్తుంది. ఇక మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కేవలం దేవుని భయాన్ని బట్టి పరిగెత్తి పారిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం దేవుడు పెట్టిన ఫైనల్ అది ఎగ్జామ్ అది. ఇప్పుడు సివిల్స్ రాసే వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, చివరిగా వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కానీ మెయిన్స్ కానీ ఎంత కఠినంగా ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఆన్సర్ చేయనంత కఠినంగా ఉంటాయి ఎగ్జామ్స్ అన్నీ. వాటిలో పాస్ అయితేనే జిల్లా కలెక్టర్. కాబట్టి యేసేపు జీవితంలో కూడా ఒక నిండు యవనస్తుడికి పరీక్ష పెట్టాడు. పరీక్షల్లో ఈరోజు యేసేపు పారిపోవటం ద్వారా దేవుడు పెట్టిన పరీక్షల్లో గొప్ప విజయాన్ని సాధించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే చెరసాల్లో దిక్కు లేకుండా పడుండే ఒక వ్యక్తికి దేవుని ఆశీర్వాదం ఎలా వచ్చింది, చెరసాల్లో నుంచి సింహాసనకి ఎలా ఎక్కిపోయాడు అని అంటే, దేవుని భయభక్తులు ఎవరికైతే ఉంటుందో, దేవుని భయం వాళ్ళ జీవితాల్లో ఒక క్రమాన్ని, భక్తిని, నీతిని, పరిశుద్ధతను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేదానికి దేవుడు సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, చెరసాల్లో ఉన్న యేసేపుని మరి అద్భుతంగా దేవుని ప్రణాళిక ఏందో తెలుసా? రాజుకి అవసరం వచ్చింది. ఆయనకి కల వస్తే కల చెప్పేదానికి ఇంకా తన రాజ్యంలో ఇంకెవ్వడూ లేడు. ఒక్క యేసేపే దానికి అర్హుడు. అందుకే చెరసాల్లో నుంచి ఆ చెప్పిన కలను బట్టి ఐగుప్తు దేశంలో ఒక ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళాడంటే దేవుడు యేసేపులో ఉన్న నీతికి ఇచ్చిన ప్రతిఫలం. అందుకే యోబు అంటాడు, నేను శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారతాను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ మన యవనస్తులకి అలాంటి పరిస్థితులు వస్తే ఎంతమంది నిలబడతారు? ఎంతమందికి దేవుని భయం ఉంది? ఎంతమంది దేవుడు చూస్తున్నాడన్న స్పృహలో ఉండరు? ఎంతమందికి మరి దేవుడు ఆశీర్వాదం పోతే ఇక మన జీవితాల్లో ఇక మరి మిగతా ఏమి చేయలేము నిస్ప్రహాయులమని సత్యాన్ని ఎంతమందికి మరి అవగాహన ఉంది? దేవుని బిడ్డలారా, మన దేవుడు సజీవుడు. కాబట్టి ఆయనకు లోబడదాం, ఆయనకు విధేయులుగా అవుదాం. భయభక్తులు ఎవరి జీవితాల్లో ఉంటుందో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు తప్ప మరొకరు మనకు ఎమ్మెల్యేలు ఉండరు, మినిస్టర్లు ఉండరు, ఎవ్వరూ ఏమి చేయలేని పరిస్థితి. కేవలం దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను గొప్ప చేయాలన్నా, నువ్వు ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలన్నా దేవుడే కారణం కావాలి కానీ మిగతా మనుషులు కాదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని యవన జీవితంలో ప్రభువు ఆశీర్వాదం పొందేటట్లుగా ప్రభువుకి ఇష్టంగా మన జీవితం ఆయన యందు భయభక్తులు కలవారు. అందుకే నా మాట యెషయా 66:2 అంటాడు, ఎవడు నా మాట విని దీనుడై
విరిగిన మనసు గలవాడైన మాట విని వణుకుతుండునో వానినే నేను దృష్టిస్తా. దేవుడు దృష్టించేది ఎవరిని? దేవుని మాటకు భయపడేవాడిని, దేవుని మాటకు విధేయుడయ్యే వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే, ఇది పెద్ద పరీక్ష అని చెప్పాను కదా, యేసేపుకి దేవుడు పెట్టిన పెద్ద పరీక్ష అని చెప్పాను కదా. ఈ పెద్ద, ఒకవేళ దీంట్లో ఫెయిల్యూర్ అయ్యి ఉంటే, యేసేపు లోబడిపోయి ఉంటే ఎంత శిక్షో తెలుసా? ఆ శిక్షను గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. 1 కొరింథీ 6:13 నుంచి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఈ కడుపు ఉండేది ఎందుకు? నువ్వు తిన్న తిండిని స్టాక్ చేసేదానికి కడుపు ఉంది. ఈ దేహం ఉండేది ఎందుకు? పాపం చేసేదానికి కాదు. దేహము ఆయన దేవాలయం. దేవుడు ఈ ఈ శరీరం అనే దేవాలయంలో ఉండేదానికి ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు, అందుకనే మనం 1 కొరింథీ 3:16 అన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటాడు. ఇది దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని తీసుకెళ్ళి నువ్వు ఒక వేశ్యతో నువ్వు సాంగత్యం చేస్తే ఆ ఆలయంలో దేవుడు ఉంటాడా? దెయ్యం ఉంటుందా? దేవుని బిడ్డలారా, దేవుడు దేవాలయంగా చేసుకొని మనలో నివాసం చెయ్యాలంటే మనం ఈ దేహము దేవునిది, ఆయన విలువైన రక్తం ఇచ్చి ఈ శరీరాన్ని కొన్నాడన్న మరి మరి స్పృహ కలిగి మన జీవితంలో దేవుని భయములో భక్తిలో మనం ఎదగాల. కాబట్టి ఇది దేవుడు చాలా స్పష్టంగా చేస్తున్నాడు. మిగతా తప్పిదాలు అన్నీ కూడా, నేను అబద్ధం చెప్పాను, నేను దొంగతనం చేశాను, ఇంకొకరిని బూతులాడాను అనుకోండి, ఇవన్నీ కూడా శరీరానికి బయట ఉన్నాయి. శరీరానికి బయట ఉన్నాయి, క్షమించబడేదానికి అవకాశం ఉంది వాటికి, శరీరం బయట ఉన్నాయి కాబట్టి. కానీ వ్యభిచారం అనేది ఈ శరీరంతో చేసే కార్యం కాబట్టి దీనికి శిక్ష ఎంత ఖచ్చితంగా మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. నిర్గమకాండం 20:17 దేవుని ఆజ్ఞది. అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. చాలు. దేవుని ఆజ్ఞ ఏందో తెలుసా? నీ పొరుగు వాని ఇల్లైనా, వాడి భార్యనైనా, వాడి కోడైనా, వాడి కుక్క అయినా, ఏది కూడా నీ పొరుగు వాడింది, అది నీకు సంబంధం కాదు. దాన్ని నువ్వు ఆశించకూడదు. ఇదేంది? ఇది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞలు అనేది ఖచ్చితంగా దేవుని బిడ్డలు అనుసరించాల్సినటువంటి దేవుని ఆజ్ఞలు. ఇంకా కూడా అంటాడు లేవికాండం 20:10 వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరును భార్యతో సాంగత్యం ఎవడైనా చేస్తే వాళ్ళకి ఏం శిక్ష? మరణశిక్ష. మరణశిక్ష. రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు దేవుడు. ఇంత ఖండితమైనటువంటి ఆజ్ఞ ఈరోజు లోకానికి తెలియదు. తెలిసినా కూడా ఏం చేస్తుంది? లెక్క పెట్టడం వల్ల. అందుకనే ఈరోజు ఎయిడ్స్ ఎందుకు లోకంలో మునిగొచ్చేసింది? అనేక మంది యవనస్తులు పిట్టల్లా ఎందుకు రాలిపోయారు? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని ఉగ్రత వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. అందుకనే అనేక మంది పిట్టల్లాగా రాలిపోయి మరి కనుమరుగైపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పరాయి స్త్రీతో మరి ఈ పాపముల పాలు పంపులు పొందే మరణశిక్ష అని చెప్పాడు. ఈరోజు మనం గమనిస్తున్న విస్తారమైనటువంటి పాపంలో జీవిస్తూ మేనేజ్ చేసుకునేట్టు అనేటువంటి రీతిలో అనేక యవనస్తులు మరి పరిస్థితి ఉంది. సామెతలు 6:27 నుంచి గమనిస్తే, తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల ఆ, వాని వస్త్రములు కాలకుండున
ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగను. ఆమెకు ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. చాలు. దేవుని బిడ్డలారా, నీ ఒళ్ళో అగ్ని నుంచుకుంటే నువ్వేమి దాన్ని ఓదబడలే, ఒక రాజీయబడలే, ఆటోమేటిక్గా నీలో మొత్తము కాలిపోతుంది. అదేవిధంగా ఒక పొరుగువాని భార్యను కూడేవాడు, పొరుగు వాని భర్తను కూడేవాడు ఎలా? ఆ విధంగా నేను నాశనం అయిపోతాడు. శిక్ష ఎవడు కూడా తప్పించుకోడని దేవుని కఠినమైన ఆజ్ఞ. కాబట్టి యేసేపుకి అలాంటి భయంకరమైన పరీక్షల్లో ఆయన విజయం సాధించాడు కాబట్టి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మరి దానికి కావాల్సింది దేవుని యందు ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటాడో, దేవుని మాటకు విధేయుడిగా ఉంటాడో, దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, నా పరిస్థితి అంతటినీ ఆయన గమనిస్తున్నాడు అన్న స్పృహ ఎవరి జీవితాల్లో ఉంటుందో వాళ్ళు మాత్రమే భయం భక్తులు కలిగి ఉంటారు. వాళ్ళు మాత్రమే ఆశీర్వాదానికి వాళ్ళు కారుకులు అవుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో భయభక్తులు కలిగిన వారంగా మనం ఉందాం. అపోస్తుల కార్యం 20:23-24 మరొక మాట. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిస్తున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పట్టణంలో ఆయన వెళ్ళినప్పుడు, ఈ పట్టణంలో నీకు శ్రమలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఆయన అన్న 24వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, దేవుని కృపా స్వార్థను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు. అయితే ప్రభువు నన్ను సాక్ష్యం ఇచ్చే దాని కొరకు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రభువు నాకు అప్పగించినటువంటి పనిని నేను దీన్ని పూర్తి చేయాలంటే, తుదముట్టించాలంటే నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవటం. దేవుడు నాకు అప్పగించిన పని ఏందో తెలుసా? ఆ కృపా స్వార్థను గూర్చి నేను సాక్ష్యం చెప్పాలా, ఇతరులకి నేను సాక్షిగా జీవించాలా, అనేకుల్ని ప్రభువు దగ్గరకు తీసుకురావాలి అని అంటే నేను నా పరుగును నేను ఆపట్ల. పరిచర్య ప్రారంభం పరుగుతో ప్రారంభించాడు, పరిచర్య ముగింపు కూడా పరుగుతోనే ప్రారంభించాడు. అందుకని ఆయన అన్నాడు, నేను అనేకులకి ప్రభువు కొరకు నా సాక్ష్యాన్ని పంచుకోవటంలో నేను పరుగుని నేను ఆపనన్నాడు. పరుగుని ఆపకుండా ఒకవేళ ఈ పనిలో నా ప్రాణం పోయినా నాకు సంతోషమేనని చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 2 మాటలు మనం మొదటి మాట మనం గమనిస్తే, ఆయన మరి పరుగు పందెం లాగా ఉంది తన పరిచర్య యావత్తు కూడా పరుగుతోనే కొనసాగించాడు. మనం గమనిస్తే ఫిలిప్పీ పత్రిక 4:12 సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకున్నట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. చాలు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు నాకు అప్పగించిన పనిని తుదముట్టించాలని నేనేం చేస్తున్నాను? పరిగెడుతున్నాను. మామూలుగా నడిస్తే తక్కువ దూరం నడుస్తాం, పరిగెత్తితే ఇంకా ఎక్కువ దూరం నడుస్తాం. అందుకనే ఆయన జీవితంలో దేవుని పనిలో పరిగెడతా ఉన్నాడు. ఇంకా మనం తిమోతి పత్రిక మనం గమనిస్తే 2వ తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరుగుతో ప్రారంభించాడు, పరుగుతో నేను నా పరుగును కడముట్టించాను అని చెప్తూ ఈ పరుగుకి నాకు ఏమొచ్చింది? నీతి కిరీటం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరుగుతో ఆయన పరిచర్య అంతా కూడా, అందుకనే శిష్యులందరిలో ఎవ్వరికీ లేనంత ఆధిక్యత ఏందో తెలుసా? ఆయన అనేక సంఘాలను కట్టాడు, లక్షల ఆత్మలు సంపాదించాడు,
పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాసిన పత్రికలు కొల్లలుగా పరిశుద్ధ గ్రంథంలో అవి జత చేయబడి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అంతేకాకుండా ఈ శరీరముతో ఉన్నప్పుడే పరదైసుని ఆయన చూడగలిగే ఆధిక్యతను పొందాడు అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన పరుగుకి ఇచ్చినటువంటి ప్రతిఫలం అనేది మనం జ్ఞాపం చేయాలి. ఇంకా మనం రెండో మాటగా మనం గమనిస్తే, మరి ఆ పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణమును ఎంత మాత్రం నేను లెక్క పెట్టలేదన్నాడు. అంటే ప్రాణం పోయినా పర్లేదు, దేవుడు నాకు అప్పగించిన పనిని ఇది తుదముట్టించాలా అంటాడు. దేవుని పని అందుకనే మనకు ఆ ఫిలిప్పి పత్రికలో అంటాడు, అందరూ సొంత కార్యాలు చేసుకుంటారు కానీ దేవుని పని ఎవడు చెయ్యాలా? దేవదూతలు దిగొచ్చి చేయాలా? ఆ? నాకు ఈ రోగం నాకు ఎందుకు తగ్గించేవు ప్రభా, అలా వాళ్ళకి తగ్గకూడదాను అంటారా? ఆడ మాత్రం నాకు తగ్గాల అంటావే, పని చెప్తే మాత్రం నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు, ఆ పనిని దేవుడు నాకు ఏ పనినైతే అప్పగించాడో ఆ పనిని నెరవేర్తించాలంటే నా ప్రాణం కూడా లెక్క చేయను అన్నాడు. అయ్యా, ఎంత తెగింపు నీకు ఎలా వచ్చింది? ప్రాణం కలిగి రాజకీయ నాయకుడు కొట్టే డైలాగులు కాదు అయ్యి, నిజంగా ప్రాణం పెట్టాడు ఆయన అని అంత అన్న మాట ప్రకారంగా ఆయన ఆయన ఎలా చేయగలిగాడు అనే దానికి మనం ఒక కారణాన్ని మనం గమనిస్తే, ఇక్కడ వాక్యం అంటుంది, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి చాలు దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుని గూర్చినటువంటి మర్మం, పరలోకపు దేవుడని కోట్ల కొలది దూతలతో నిత్యము పరిశుద్ధుడని స్తుతించగలిగే దేవాతి దేవుణ్ణి గూర్చినటువంటి మర్మము నాకు ఎలా బయలుపడింది? దేవుని దర్శనం వలన నాకు బయలుపడింది. దేవుని దర్శనం ఎవడికి వస్తుంది? ఎంతమంది అయితే కనిపెట్టి ప్రార్థన చేస్తారు. మనం 4 మాటలు ప్రార్థన చేసేది ఆమేననేసి లేచి వెళ్ళిపోతూ ఉంటాం. అని అలా కాదు. ప్రార్థన చేసిన తర్వాత మరి ఒక కలెక్టర్ కాడకు పోయి కనిపెట్టడం అంటే మన గోష్ఠ అంతా చెప్పి ఆయన ఏం చెప్తాడో వెయిట్ చేస్తాం, ఆయన నోటి గుండా ఏం మాట వస్తుందో అని. దేవుడికి కూడా ప్రార్థన చేసిన తర్వాత ఆయన నుంచి నీకు ఏమి రెస్పాన్స్ వస్తుందో, ఏమి మాట వస్తుందో కనిపెట్టడం అనేది కావాలి. ఎవడైతే కనిపెడతారో వాళ్ళకి దర్శనం వస్తుంది. ఎవరైతే కనిపెడతారో వాళ్ళు స్వరాన్ని వినగలిగే ఆ ధన్యత వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డల పౌలు గారు కూడా ఆ మర్మము, క్రీస్తును గూర్చిన మర్మము నాకు దర్శనం వలన నాకు తెలియపరచబడింది అని అన్నాడు. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, నాకంటే ముందుగా అపోస్తులులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని. చాలు దేవుని బిడ్డలరా, ఆయన రక్షించబడి అపోస్తల కాలం 9వ అధ్యాయంలో దేవుడు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాతనే పరిచర్యకి రాలేదు ఆయన. వెంటనే ఆయన అరేబియా దేశానికి వెళ్ళి ఆయన మరి దరిదాపు 2 సంవత్సరాల పాటు అక్కడ ప్రార్థన జీవితంలో గడిపాడు. దేవునికి ఏకాంతంగా ప్రార్థన జీవితంలో గడిపితే అనేక మర్మాలని దేవుడు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏకాంతంగా గడపగలిగే మనసు ఎంతమందికి ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ దేవుడు మర్మాల్ని బయలుపరుస్తాడు. మనకు బాప్తిస్మిచ్చు యోహాను పద్మాసు దీపములో ఏకాంతంగా దేవునితో ఉన్నాడు కాబట్టి అంత్య దినాల్లో మన ఆత్మ పరిస్థితి ఏందో, ముగింపు ఎలా, లోకానికి ముగింపు ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుతో ఏకాంతం అనేది అది వృధా అయిపోయే పరిస్థితి కాదు, కానీ దేవుడు మర్మాల్ని బయలుపరచగలిగేది. కాబట్టి పౌలు గారికి ప్రభువు ఎవరో, ఆయన దైవత్వం ఏందో ఇవన్నీ కూడా ఎలా తెలిసింది? దేవుడు దర్శనం ద్వారా ఆయనకు చూపించాడు. దేవుని దర్శనాన్ని చూశాడు కాబట్టి పౌలు గారిలో ఉన్న గొప్ప సమర్పణ ఏందో తెలుసా? 2వ తిమోతి 1:12 చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని. చాలు 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 దేవుని బిడ్డలారా, ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవిస్తున్నా.
నేను నమ్మిన వాడిని ఎరుగుదును. దేవుడు ఎవరో ఆయనకి దర్శనం ద్వారా దేవుడు ఎవరో ఆయనకి తెలిసిపోయింది. ఎవరో అనేది ఎరిగిన తర్వాత ఆయన నన్ను పుట్టించిన దేవుడు, నా కోసం ప్రాణమిచ్చిన దేవుడు అనే సత్యం దర్శనం ద్వారా చూశాడు. చూసిన తర్వాత ఎన్ని శ్రమలొచ్చినా లెక్కబెట్టల. అర్థమైందా? దేవుడు నిజంగా ఎవరో ఆయనకు అర్థమైన తర్వాత ప్రభువు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వెనకంజ వేళ ప్రాణం పెట్టేదానికి నేను రెడీ అని చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఆయన ఎదుర్కొన్న అన్ని శ్రమలు ఎవరు ఎదుర్కోలా? ఎందుకు? ఆయన్ని ముఖాముఖిగా ఎరిగాడు కాబట్టి. నాకు ఆయన ఎవరో తెలుసు, అందుకే ఆయన కొరకు నేను ఎన్ని శ్రమలైనా నేను అనుభవిస్తానని చెప్పాడు. మొట్టమొదటిది. రెండోది ఫిలిప్పీ పత్రిక 3:7 ఇందాక మనం చదివాం. ఏదేది నాకు లాభకరంగా ఉందో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. ఆయనకి లాభం వచ్చేది ఏందో తెలిస్తే మనం 3వ అధ్యాయంలో మనం ఈ 5వ వచనం నుంచి మనం గమనిస్తే ఆయనకి ఎంత గొప్ప పోస్ట్లో ఉన్నాడో, ఎంత ఉన్నతంగా ఉన్నాడో, ఎంత గొప్ప పేరుందో ఇవన్నీ ఉంది. కానీ ఆయన అన్న మాట ఏంది తెలుసా? ఆయన ఎవరో నాకు తెలుసు కాబట్టి నాకు ఆదాయం వచ్చే వాటన్నిటిని కూడా ప్రభువు కొరకు నేను వదిలేసుకున్నానని చెప్పాడు. అంటే ఆదాయం నాకు బళ్ళ, ప్రభువు కోసం నేను నష్టపోయినా పర్లా. నేను క్షేమంగా ఉండటం కాదు, ప్రభువు కొరకు ఎన్ని శ్రమలైనా నేను అనుభవిస్తా. ఎవరోళ్ళు? ప్రభువుని ఎరిగిన వాళ్ళు, ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకున్న వాళ్ళు ప్రభువు కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తారు, ఎంత నష్టాన్నైనా వాళ్ళు భరిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కూడా మనం గమనిస్తే 1 కొరింథీ 15వ అధ్యాయం 9వ వచనం. నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులనబడుటకు యోగ్యుడును కాను. చాలు. ఆయన అన్నాడు, అపోస్తుల్ని అనబడేదానికి నేను ఎవరు కాదు, యోగ్యత నాకు లేదు. కానీ నాకు తెలిసి శిష్యులందరికంటే ఆయనకి యోగ్యత ఉంది, ఆ గొప్ప ధన్యత ఉంది. ముఖాముఖిగా ప్రభువుతో అనేక సార్లు మాట్లాడిన అనుభవం ఉంది. ఆయన మాటలు ఇక్కడ ఏమంటాడు? నేను శిష్యుణ్ణి అనే దానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా, వాళ్ళందరికంటే నేను తక్కువ వాడిని. ఎంత తగ్గించుకున్నాడు ఆయన! ఇంత తగ్గించుకునేదానికి ఆయనకి ఏది కారణము? ప్రభువుని ముఖాముఖిగా ఎరిగాడు కాబట్టి అంత తగ్గించుకున్నాడు. ఆయన్ని అంత దూరం పెట్టినప్పటికీ కుంగిపోలేదు. నా ప్రభువు సజీవుడు, ఆయన కోసం నేను ఎన్నైనా భరిస్తాను, ఎంతైనా సహిస్తానని చెప్పి అంతగా తగ్గించుకున్నాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డలరా, ఇంకా మనం గమనిస్తే మనం ఎఫెసీ పత్రిక 3, కొలస్సీ పత్రిక 2:2లో మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుని మర్మమైన క్రీస్తుని ఆయన వ్యక్తిగతంగా ఎరిగాడు. వ్యక్తిగతంగా ఎరిగినటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ అంటారు, మీరందరూ ప్రేమలో, దేవుని ప్రేమలో అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తుని మీరు స్పష్టంగా తెలుసుకోవాలని మీ కొరకు నేను ప్రార్థనలో పోరాడుతున్నాను అన్నాడు. అంటే మర్మాన్ని ఆయన ఎరిగాడు. సంఘం అంతా కూడా క్రీస్తు ఎవరో అనే మర్మం మీరందరూ ఎరగాలని మీ అందరి కొరకు నేను పోరాడుతున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనిస్తే దేవుడు ఎవరో ఆయన్ని ఎరిగాడు కాబట్టి ఎన్ని శ్రమలైనా నేను భరిస్తానని అన్ని శ్రమలు అనుభవించాడు. దేవుడు ఎవరో ఎరిగాడు, నాకు ఎంత నష్టమైనా పర్లేదు, దేవుని కొరకు అవన్నీ కూడా నేను వదులుకుంటాను అన్నాడు. దేవుడు ఎవరో ఎరిగాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. వాళ్ళందరికంటే నాలో యోగ్యత లేదు అని తనను తాను అంతగా తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసయ్య ఎవరైతే ఎరుగుతారో,
ఎవరైతే వ్యక్తిగతంగా ఎరుగుతారో వాళ్ళు ప్రభువు కొరకు ఇంత సమర్పణ వచ్చేస్తుంది. అబ్రహాముని నీ కుమారుని బలివ్వు అంటే మరి చెప్పిందే తడువుగా ఎందుకు ఎత్తుకుని వెళ్ళాడు? దేవుడు ఎవరో ఎరిగాడు కాబట్టి ఇచ్చింది ఆయన, తీసుకుంటానని చెప్పింది ఆయన మధ్యలో నేనివ్వండి ఎత్తుకొని పోయి బలిచ్చి దానికి సిద్ధపడిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దేవుడు ఎవరో ఎరిగాడు కాబట్టి యేసేపు పాపానికి అంతగా ప్రేరేపించే అవకాశాలు ఉన్నప్పటికీ పరిగెత్తి ఎందుకు పారిపోయాడు? యేసయ్య సజీవుడైన దేవుడు, నా పక్షంగా నిలబడున్న దేవుడు కాబట్టి నేను అలా పని చేయలేనని చెప్పి పారిపోయాడు. ఈరోజు నువ్వు నేను ప్రభువుని ఎరుగుంటే దేవుని కొరకు ఏమైనా చేయగలం. దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల్లో దరిదాపు ఇన్ని సంవత్సరాల్లో ఈ పరిచర్యలో మరి పగలు రాత్రి ఎండకి వానకి ఇవన్నీ కూడా వస్తున్నామంటే దేవుడు ఎవరు వ్యక్తిగతంగా ఎరిగాను కాబట్టి. ఎన్ని శ్రమలు వచ్చినా ఆగకుండా ఎందుకు పరిచర్యలో ముందుకు వెళ్తున్నామంటే నేను నమ్మిన దేవుడు సజీవుడు కాబట్టి, గొప్ప దేవుడు కాబట్టి, సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి. అందుకే ప్రభువు కొరకు ఈ చివరిలో దేవుడిచ్చిన ఆ ధన్యత, ఆ భాగ్యం, దేవుని పని చేయటం నాకు ఇష్టం. ఆ ప్రారంభంలో నేనే చిమ్మేవాడిని, అవన్నీ కూడా మందిరంలో నేను చిమ్మేదానికి నాకు ఇష్టం. నువ్వు దేవుడు నీకు ఎరిగితే ప్రభువు కొరకు నువ్వు నష్టపోగలవు. దేవుడు ఎవరో నువ్వు ఎరిగితే ప్రభువు కొరకు శ్రమ పడేదానికి నువ్వు ఇష్టపడగలవు. దేవుడు ఎవరో ఎరిగితే ఆయన కోసం ఎంతైనా ఖర్చు పెట్టగలవు. ఈరోజు కేఏ పాల్ గారు మనకి నెల్లూరు, ఒంగోలు ఇవన్నీ ఒక్కొక్క జిల్లా మీటింగ్స్కి దరిదాపు 3-4 లక్షల కోట్లు, 3-4 కోట్లు ఒక్కొక్క జిల్లాకి ఖర్చు ఎవరు పెట్టారయ్యి? దేవుణ్ణి ఎరిగిన వారు కోట్లు ఖర్చు పెట్టుకుంటా పోయారు. మీకు తెలుసా అది? దేవుణ్ణి ఎరిగారు కాబట్టి ఈరోజు ప్రభు కోసం పేకలు కోస్తామంటే కాముగా వచ్చి మేడం చేస్తున్నారు. ఎందుకు? దేవుణ్ణి ఎరిగారు వాళ్ళు, దేవుని కోసం సమర్పించుకున్నారు వాళ్ళు. పేకలకు తెగినా ఈ లోకములు మందికి ప్రభు అంటాడు కదా, శరీరాన్ని బాధ పెట్టే వారి కొరకు మీరేం బాధపడొద్దు, మీ ఆత్మని నరకములు దోసేవానికి మీరు భయపడండి అన్నాడు. కాబట్టి ఆత్మను నరకంలో ఉంచాలా, స్వర్గంలో ఉంచాలనేది ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉన్నప్పుడు కేవలం శరీరాని కొరకు ఎందుకు భయపడాలని ఈరోజు అనేక మంది ఉంది. నా మాటలు వింటున్న మీ ఎంతమంది జీవితాల్లో ప్రభువు స్పష్టంగా మీ జీవితాల్లో ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, రేపు నిన్ను నన్ను నిత్య నరకాగ్నిలో తోసేదానికిను నిత్య జీవుల పరలోకం ఉంచేదానికి ఆయనే అనే సత్యం ఎంతమందికి తెలిసింది? ఒకవేళ తెలియకుండా ఉంటే ప్రార్థన జీవితంలో నువ్వు నేను ఎప్పుడైతే దేవునిలో ఆ ఏకాంతంగా ప్రభువుతో గడుపుతామో అప్పుడు మాత్రమే ప్రభువుని స్పష్టంగా చూడగలం. మాట నేను గమనిస్తే కొరిటన్ బూమ్ అనేటువంటి ఆమె అమెరికా, మరి సాధు సుందర్ సింగ్ గారు అమెరికాను వెళ్ళినప్పుడు ఆ కొరిటన్ బూమ్ అనేటువంటి ఆమె ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ చేస్తుంది. అయ్యా, మీ సాక్ష్యం మీరు ప్రభువుని ముఖాముఖిగా చూశారని మరి మీ సాక్ష్యం ఉంది కదా, మీ అనుభవం ఏంది, ప్రభువుతో మీరు మాట్లాడారు అని అంటే ఆయన అంటాడు, అజ్ఞానంగా మాట్లాడినా నేను. అయ్యా నువ్వెవరో నాకు తెలియదు, నాకు కనిపించు అంటే ఆ సింగుల వాళ్ళు మరి సాధు సుందర్ సింగుల వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో ఒక మునీశ్వరుని మరి పూజలు చేసేవాళ్ళు. ఈయనేందంటే దేవుడు అనంటే భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు కదా, మరి ఇదేంది మునీశ్వరుని కొలుస్తున్నారు ఏంది అని ఆయన చిన్నప్పటి నుంచి కూడా వ్యతిరేకించేవాడు. వ్యతిరేకించి పెద్ద అయిన తర్వాత ఆయన ఆలోచన ఏంది, దేవుడు అనేవాడు ఉంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడతాడు కదా అనిపిస్తుంది. నన్ను ఆయన నేను మాట్లాడేవాడిని నన్ను సృష్టించాడంటే ఆయన మాట్లాడతాడు, నేను వింటున్నానంటే ఆయన కూడా వింటాడు కదా అనే స్పృహ ఆయనకు వచ్చి ఆయన ఒకరోజు తీర్మానం చేసుకొని ఆయన నీళ్లు నెత్తి మీద గుమ్మరించుకొని ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానంలో ఆయన తీర్మానం ఏందో తెలుసా? ప్రభువా 12 గంటల దాకా నేను ధ్యానం చేస్తా. 12 గంటల దాకా సృష్టికర్త అయిన దేవుడు ఎవరు, ఈ సృష్టికర్త ఎవరో, నన్ను పుట్టించిన దేవుడు నేను చూడాలా. ఒకవేళ నేను 12 లోపల నేను కానీ చూడకపోతే ఆ పక్క నుండి రైలు కింద పోయి నేను తలబెట్టుకొని చచ్చిపోతాననేది ఆయన తీర్మానం అయితే
అప్పుడు ఆయన ప్రభు 11:30 దాటిన తర్వాత ఆయనకి దర్శనం వచ్చేస్తుంది. దర్శనంలో ప్రభువుని స్పష్టంగా చూస్తాడు. అనేక సందేహాలు అన్నీ నివృత్తి చేసుకొని ప్రభు వాళ్ళు కోటీశ్వరులోళ్ళు. వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోరు. యేసయ్య అంటే ఆయన ఆళ్ళ ఈళ్ళ దేవుడురా! నీకెందుకురా అట్ట ఇట్ట అంటే ఒప్పుకోడు. లేదు ఆయనే నిజమైన దేవుడు అంటాడు. అటైతే ఆస్తులు నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వము అంటారు. ఆ ఆస్తిలో నాకు పళ్ళే లేదు. సృష్టికర్త అయిన దేవుడే నాతో మాట్లాడినాడు. నన్ను రమ్మన్నాడని కోట్ల ఆస్తిని వదులుకొని ప్రభువు కొరకొచ్చి చాలా చాలా గొప్ప పరిచర్య చేస్తాడు. దేవుని బిడ్డలరా, ఆయన ఆ కొరిటన్ భూమితో ఇచ్చిన సాక్ష్యం ఏందో తెలుసా? ఆయన ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను అయ్యా నువ్వు నాకు కనపడు అన్నాను కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చూడక నమ్మిన వారు ధన్యులనుంది. కేవలం నేను అజ్ఞానంగా ఆయన్ని చూసి నమ్మే నేను. కాబట్టి ఆ ధన్యతను నేను పోగొట్టుకున్నా. నువ్వు చూడకుండా నమ్మావు కదా, నువ్వు ధన్యుడివి, నీవు ధన్యురాలవని ఆమెకు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో కేవలం ఎదగటం పెద్ద గొప్పేం కాదు. దేవుని పేరు పెట్టుకొని ఏదో మేము కూడా ఉన్నామని అది కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలంగా నువ్వు నమ్మిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత సృష్టికర్తో, నీ కోసం ఎంత వెల చెల్లించాడో, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఇవన్నీ కూడా నువ్వు వ్యక్తిగతంగా ఎరగాల. ఎరిగేదానికి నువ్వు ప్రార్థన జీవితంలో మీరు ప్రభువు సన్నిధిలో ఎప్పుడైతే ఎక్కువగా గడుపుతావో ఆయన నీకు అర్థమవుతాడు. ఆయన్ని నీకు అర్థమైతే నువ్వు తగ్గించుకుంటావు, నష్టపోతావు, శ్రమైనా అనుభవిస్తావు, కానీ ప్రభు కోసం త్యాగం చేసి దానికి ఇష్టపడతావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి హృదయాన్ని మనం కఠినపరుచుకున్న వారంగా కాకుండా ప్రభు మాటలు మనం విందాం, లోబడదాం. చివరి దినాల్లో ప్రభు ఎవరో మనం స్పష్టంగా ఎరిగితే ప్రభు కొరకు జీవించగలం. యేసేపు ప్రభువుని ఎరిగాడు కాబట్టి ఆ భయంకరమైన పాప ఊబిలో పడకుండా తప్పించుకున్నాడు. మరి నువ్వు నేను అలాంటి భయభక్తులతో ప్రభువులో ఎదిగితే దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.